హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో గైస్, ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్ గురించి. సో ఈ రోజుకైతే మన చిక్స్ వచ్చేసి 16వ రోజు. సో 16వ రోజు నాడు మనం చేసే పనులు ఏంటంటే, సో కొంచెం స్పేస్ అయితే ఉంది కదా మనకు. అదేనండి స్పేస్ అంటే కొంచెం మనం ఇంకా జరపలేదు కోళ్ళను అయితే. సో ఈ విధంగా సో ఇవన్నీ మనం మొత్తం రెడీ అయితే చేసుకున్నాము. సో ఈరోజు అయితే ఇందులో మనం చిక్స్ అనేటివి సో ఇందులో నుంచి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇందులో మనం కొట్టాలి. సో మనం టోటలీ మన షెడ్ 8,000. సో 8,000కు మనము ఎన్ని చేసినామంటే, సో టోటలీ మనం పార్టిషన్లు అంటారు. సో పార్టిషన్ అనేది 4 పార్టిషన్ అంటే 8 పార్టిషన్లు చేసిన. సో 8 పార్టిషన్లు అంటే ఒక్కొక్క పార్టిషన్లో 1000 దాకా చిక్స్ అనేవి ఉంటాయి. సో అలాగే మనకు ఈ పార్టిషన్లలో మనం చిక్స్ జరిపినాక, సో మనకు చిక్స్ ఒక పార్టిషన్లో ఎన్ని ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, మనమైతే ఎప్పుడైతే ఫీడ్ అయితే పోస్తామో ఈవినింగ్ టైము, సో పోసినాక సో మార్నింగ్ మనం వస్తాం కదా, సో వచ్చినప్పుడు మనం చెక్ చేయాలి ఏ పార్టిషన్లో అయితే ఫీడ్ అయితే ఎక్కువ తింటుందో, ఏ పార్టిషన్లో కొంచెం ఫీడ్ అనేది తక్కువ తింటుందో, ఇవి రెండు మనం గమనించాలి. సో ఎక్కువ తిన్న పార్టిషన్లోకి వెళ్ళి కొన్ని చిక్స్ అనేవి మనం తీసి తక్కువ తిన్న పార్టిషన్లో మనం వేసుకున్నామంటే సో అడ్జస్ట్మెంట్ అవుతాయి. సో ప్రత్యేకంగా కౌంట్ చేసి మరీ వేయాలని ఏం రూల్స్ అన్నీ ఏం ఉండవు. సో మనకు అందాదా మనం ఎన్ని ఉన్నాయి ఆ పార్టిషన్లో, ఒక పార్టిషన్లో ఎంత ఉన్నాయి అనేది మనం జస్ట్ గమనించుకుంటే అయిపోతుంది. ఓకేనా? సో ఆ విధంగా మనం వేసినట్టయితే సో అవనేటి సో అన్నిట్లలో ఒక దాంట్లో 1000 ఉండొచ్చు, ఇంకో దాంట్లో 1100 దాకా ఉండొచ్చు, చెప్పలేము. సో అటు ఇటు అయితే ఉంటాయి. సో అదేవిధంగా ఈ పార్టిషన్లు అనేటివి మనకు 30 డేస్ దాకా ఉంటాయి ఇలా. సో చిక్స్ అనేది ఇలా మనం దగ్గరికి ఎందుకు కొట్టుకుంటామంటే, సో ఇప్పటి నుంచి చిక్స్ అనేది సో అది తిన్న ఫీడ్ అనేది అది అక్కడనే ఉండాలని, అటు ఇటు వెళ్ళకుండా ఉండాలని. సో అలా ఉంటే మనకు బాడీ వెయిట్ అనేది మంచిగా వస్తుందని సో అలా దగ్గరికి పార్టిషన్లు అనేది కొట్టుకోవడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా 30 డేస్ తర్వాత మళ్ళీ మనము సో మనం టోటలీ 8 అనేటివి పార్టిషన్లు ఉన్నాయి కదా, ఆ 8లో సో 4 చేసుకోవాలి. సో అప్పుడు స్పేస్ అనేది దానికి ఎక్కువ అవసరం ఉంటుంది. సో అందుకనే సో కొంచెం స్పేస్ చేసినామంటే సో ఆ తర్వాత మనకు చిక్స్ లిఫ్టింగ్ అయ్యేదాకా కూడా ఉంటాయి అదేవిధంగా. సో అది ఎప్పుడైతే మనకు అలా చేస్తారో సో ఆ టైంలోనైతే నేనైతే వీడియో అయితే పెడతా. ఓకేనా? సో గైస్, ఈరోజు అయితే ఇలా మనది మేనేజ్మెంట్ అయితే 16వ రోజుకున్నాడు. సో మనమైతే ఈ విధంగా మేనేజ్మెంట్ అయితే చేస్తున్నాము. సో తర్వాత మళ్ళీ మనకు స్ప్రేలు అయితే ఉన్నాయి. సో స్ప్రేల గురించి కూడా మీకు చెప్పాను. సో స్ప్రేలు కూడా స్టార్ట్ చేయాలి. సో మన సూపర్వైజరు ఈరోజు అయితే మనకు స్ప్రే తెస్తానే అన్నాడు. సో ఈ రోజు నుంచి అయితే మనం స్ప్రేలు కూడా వాడడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మళ్ళీ మనం ఫీడర్లో మనము అడ్జస్ట్మెంట్ అనేది అది కూడా మనం చూసుకోవాలి. సో అవి ఏంటి అనేది నేను కూడా తర్వాత వీడియోలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? సో అంతవరకు అయితే మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో నేనైతే ప్రతి ఒక్క వీడియో అయితే నేను పెడుతున్నాను. సో మనకు వర్క్ ఎంత ఉన్నా కానీ నేను వీడియోలు అయితే కంటిన్యూగా అయితే పెడుతున్నాను. ఎవరికైతే కొత్తగా చేస్తారో వాళ్ళకైతే సో నేను పెట్టే వీడియోస్ సో సులభంగా అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం మనకు కూడా ఫార్మర్ గురించి కూడా అంతగా తెలియదు, నాలెడ్జ్ అయితే లేదు. సో మనం కూడా సో ఫీల్డ్లోకి వచ్చినాకనే మనకు ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలనేది మనకు అవగాహన కలిగింది. సో నేనైతే సో ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉండబట్టి సో 5 ఇయర్స్ అవుతుంది. సో 5 ఇయర్స్లో ఆల్మోస్ట్ మనకు ఎట్లా ఏంది అనేది మనకైతే అనుభవం అనేది ఉన్నది. సో గైస్, ఎవరికైనా డౌట్లో ఏమైనా ఉంటే సో మనకైతే మెసేజ్ అయితే పెట్టండి. సో మెసేజ్ పెడితే దానికి నేను రిప్లై కూడా పెడతా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.